ఈరోజు బీఫే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ జనగాం జిల్లాలోని ఎర్రగొల్లపాడు పెద్దండలో మనం ఉన్నాము. ఇక్కడ ఈ మధ్య పెద్ద తండ వై అనే తండలో మనం ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ తండాలలో ఒకటి ఇది. ఈ తండాలలో నేను డెవలప్ చేస్తానంటూ చాలామంది వస్తున్నారు. అందులో ఒకరు మనకు ఏకీకృతంగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అతని పేరు ఏమిటో అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నరసింహ గట్టి నరసింహ. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 100 ఇళ్ళ దాకా ఉంటుంది. 100 ఇళ్ళు ఉంటాయా? 100 ఇళ్ళు ఉంటాయి. ఎన్ని వార్డులు? 6. ఎంతమంది పోటీ చేస్తారు ఇక్కడ? పోటీలు ఏం లేవా? పోటీలు ఏం లేవు. అంటే ఏకీకృతంగా అంటే మీ ఛానల్ అంతా రెడీ? అన్ని రెడీ ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడు వేస్తారు మీ నామినేషన్? 5 గంటలకు వేస్తారు. ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మెయినా? నీళ్లు, మోరీలు, రోడ్లు, అక్కడ బ్రిడ్జి ఇవి ఉన్నాయి. రవాణా సౌకర్యం ఉందా? రవాణా సౌకర్యం కూలిపోతుంది కదా, బ్రిడ్జి కూలిపోతుంది. గ్రామ పంచాయతీ పక్క గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ మరి మీరు జనాలకి ఎట్లా వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఉన్నట్టు నడుస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమన్నా భూమి కొని బిల్డింగ్ కట్టిస్తామని. అంటే ఇప్పుడు ఈ తండా యొక్క పరిస్థితులు మొత్తం మీరు అవగాహన ఉన్నది కాబట్టి ఈ తండాలో ఏ లోటు లేకుండా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం లోటు చేయకుండా చేయాలని తీసుకుంటారు. మీరు అంటే మీది ఏ పార్టీ? ఏ పార్టీ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఉండే కానీ ఇప్పుడు అన్ని పార్టీలన్నీ కలిసి మీరు తండా నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీకు ఇంకా సమస్యలు ఉన్నాయి? ఏం సమస్య లేదు. బిల్డింగ్ ఉన్నది, అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, అది లేదు. గ్రామ పంచాయతీ లేదు. బస్సు వస్తుంది ఇక్కడికి? బస్సు స్కూల్ బస్సు వస్తుంది కానీ గవర్నమెంట్ బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ డీలర్ ఇక్కడనే ఉండదా? ఇక్కడ పింఛన్లు ఇక్కడనే ఇస్తారా? పింఛన్ అన్ని ఇక్కడనేనా? ఊళ్ళో ఇస్తారు. అంటే మీరు ఇక్కడ ఊళ్ళో తెచ్చడానికి ఏమన్నా ఈ తండాలు తెచ్చడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే మీరు గెలిస్తే ఇప్పుడు మీరు గెలిస్తే చేస్తాం. అవును కదా. ఇంకా సమస్యలు లేడీస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? నీళ్ళు తీసుకోపోవడానికి ట్యాంక్ ఖరాబ్ అయింది. ఆ ట్యాంక్ రిపేరింగ్ చేయాలి. పంపులు నడుస్తాయి, పైపులు అన్నీ వలిగిపోయినాయి, అవి చేయించాలి. ఇవన్నీ చేయాలని కోరికతో చేస్తాం. ఓకే, నమస్తే. ఇంతవరకు మీరు మన ఈ తండా యొక్క పరిస్థితుల గురించి మనం అవగాహన కార్యక్రమంలో ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే మనం ఇక్కడ వారి ఉద్దేశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము. నమస్తే. ఇప్పుడు అదే తండకు సంబంధించినటువంటి వ్యక్తి మన ముందున్నాడు. అతని ద్వారా ఇక్కడ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. మీ పేరు? భిక్షపతి. అర్జున్. భిక్షపతి. ఏం భిక్షపతి? తేజవతి. ఇప్పుడు ఇది ఎన్ని వార్డులు ఉన్నాయి ఇక్కడ? 6 వార్డులు. 6 వార్డులు. నీది ఏ వార్డు? నీది ఇది 2వ వార్డు. 2వ వార్డు. మరి నువ్వు ఇక్కడ మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఈ గ్రామంలో? సమస్యలు ఉన్నాయి. పైపు లైన్ రాలేదు, పైపులు వెలిగిపోయినాయి, మూరీలు లేవు. దానికి వాటర్ డ్యారేజ్ నీళ్ళు దానికి సౌకర్యం చేయాలని సర్పంచ్ ఎన్నుకున్నాం. ఇప్పుడు మీరు అందరూ అన్ని సమస్యలు తీర్చాలని ఉద్దేశంతో మీరు ఎన్నుకున్నారు. గుడి ఏం లేదమ్మా? బడి ఉంది కానీ రిపేర్లో ఉంది. బడి ఉంది, రిపేర్లో ఉంది. చేస్తా అన్నీ ఒప్పుకుంటే ఏకీకృతం చేసేవాళ్ళు. ఓకే, విన్నారు కదా. ఇంకొక వాయిస్ వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు తేజావత్ కవిత. తేజావత్ కవిత. నువ్వేమైనా చదువుకున్నావా? నేను చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నావా? నర్స్ ట్రైనింగ్ చేస్తున్నా. నర్స్ ట్రైనింగ్ చేస్తున్నావా? ఎక్కడ? నేను హైదరాబాద్లో చేస్తాను. హైదరాబాద్ చేస్తావు. మరి ఇక్కడ వచ్చినావు? నాది ఊరు ఇదే. ఈ ఊరే అంటే రోజు అప్పన్న చేస్తావా? లేదు, ఇప్పుడు పిల్లలు ఉన్నారని ఇక్కడ. మరి ఇట్లా మీ సౌకర్యం ఎట్లా ఉన్నది? ఏం లేదు, ఒక ఆటో లేదు, బస్సు లేదు, నీళ్ళు లేవు. పింఛనికి పోవాలంటే ఊర్లో పోవాలి. ముసలాళ్ళకి దేని మీద పోతారు ముసలాళ్ళు? సర్పంచ్ చెప్పినా వేస్టే. ఏం లేదు, ఒక ఆటో పంపించారు, ఒక ఆటో ఉండదు, బస్సు రాదు, ఒక స్కూల్ బస్సు వస్తుంది, ఒక రోడ్ ఉండదు, ఒక నల్లా లేదు, అవుతుంది 1 year అవుతుంది, బ్రిడ్జి కూడా రాలేదు, బస్సులు రావు. డిపోలో ఎన్నిసార్లు పోయి చెప్పినా బస్సులు పంపిస్తలేరు. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను. నా పేరు సోనియా, నేను సోనియా. డిగ్రీ చేస్తున్నా ఫస్ట్ ఇయర్. నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి మేము. పింఛన్ ఈడ లేదు,
వాటర్ సరిగా లేదు మాకు. స్కూల్ అంటే స్కూల్ అలాగే ఉంది. గ్రామ పంచాయతీ చక్కగా లేదు, ఏం మంచి లేదు. అదేదైనా కొంచెం మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడైనా వచ్చిన ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఎటువంటి నా క్యాండిడేట్ పెళ్లి కాకముందు ఇట్లనే ఉంది ఊరు. నా పెళ్లి ఇక్కడనే పుట్టినా, ఇదే ఊరు, ఇదే అత్తగారు ఊరు. నా పెళ్లి కాకముందు ఇట్లనే ఉంది. ఏది కొంచెమైనా డెవలప్ కాలేదు, ఏ సర్పంచ్ చక్కగా చేయలేదు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సర్పంచ్ అయినా ఓటు వేస్తున్నాం, ఈయన మంచిగా చేస్తాడని ఆశ ఉంది అంతే. మాకు బస్సులు వస్తే బాగుంటది, కొంచెం పింఛన్ కూడా మా ఊర్లో వేస్తే మంచిగా ఉంటది. ఆ బ్రిడ్జ్ మొత్తం కట్టేసాలి, రోడ్లు మంచిగా చేస్తున్నారు. ఆడోళ్ళకేమో 2500 ఇస్తాన్నారు, అది మోసం చేసిండు. ముసలోళ్ళకి 4000 ఇస్తా అన్నారు, వికలాంగు 6000 ఇస్తా అన్నారు, అది కూడా ఇయ్యలే. ఏమై ఓటేసి వేస్టేనా? మరి ఇప్పుడు ఓటు వేస్తారా? వేస్తాం, అన్ని మంచిగా ఉండాలి అంటే, మా ఊరికి డెవలప్ చేస్తారని అంటే ఓటేస్తాం, లేకపోతే లేదు. నినావత్ నవనీత, నా పేరు నినావత్ నవనీత. మా ఊర్లో బడి లేదు, గ్రామ పంచాయతీ కొంచెం కూలిపోయింది, కట్టియాలి. రోడ్డు మంచిగా లేదు, బ్రిడ్జి మంచిగా లేదు, మోరీ లేదు, ఏం లేదు, గుడి లేదు, దుర్గమ్మ గుడి కట్టియాలి, ఎల్లమ్మ గుడి కూడా కట్టియాలి. బస్సులు వస్తాయి, బస్సులు ఏం రావు, గ్రీన్వుడ్ స్కూల్ బస్ ఒకటి వస్తుంది. మరి మీరు స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? నడుచుకుంటా వెళ్ళాలి, ఎక్కడి దాకా వెళ్ళాలి? రోడ్ దాకా వెళ్ళాలన్నా? అంటే బస్సులు మీరు అడిగిన డిపోలో ఎప్పుడైనా? అడిగినాం కానీ వాళ్ళు చెప్పి మేము అలసిపోయినాం, కానీ వాళ్ళు ఏం చేయడం లేదు. మరి ఇప్పుడు ఎట్లా మీరు పోయిన సర్పంచ్కి వాళ్ళందరికీ చెప్పిండ్రా? మీరు చెప్పలేదా? చెప్పినా కానీ వేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా కొత్త ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీరు చదువుకున్న వాళ్ళు ఎట్లా చేద్దాం అనుకుంటారు? అన్ని ఏపీయాలని చెప్తున్నాం మేము, కొత్తగా ఎన్నికైన వాళ్ళకు చెప్తున్నాం. ఏపీ మీరైనా ఎంతవరకు చదువుకున్నాను? ఇంటర్మీడియట్ చదివిన, మ్యారేజ్ అయింది నాకు. ఓకే, రైట్.